కాకుండా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికులు ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటి ఆఫీస్ నుంచి కాలేజీ సర్కిల్ మీదుగా ర్యాలీగా వచ్చి కళాజ్యోతి సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాలపై నిలుచొని ధర్నా నిర్వహించారు. పచ్చిగడ్డి తింటూ వినూత్న నిరసన తెలిపారు. స్వచ్ఛ భారత్ అనే పేరు తప్ప కార్మికుల జీవితాల్లో ఎటువంటి ఎదుగుదల లేదని, అలాగే వారితో వెట్టి చాకరీ చేయించుకుంటూ వేతనాలు కూడా ఇవ్వడం లేదని సిఐటియు నేతలు మండిపడ్డారు. 2019 నుంచి పరిశుభ్రత కోసం ప్రతి స్కూల్లో కూడా శానిటేషన్ వర్కర్స్ను స్వచ్ఛ భారత్ కార్మికుల పేరుతో వారిని నియమించడం జరిగింది. పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్లుగా వారు మాత్రం వారితో పని చేయించుకుంటున్నారు. వారికి ఇవ్వాల్సిన కనీస వేతనం అంటే కేవలం 6,000 రూపాయలకి ఈరోజు వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అటువంటి వెట్టి చాకిరీకి ఎంత ఇచ్చినా తక్కువే. 1 గంట సేపు కానీ ప్రభుత్వ పాఠశాలలో మహిళలు లేకుండా శుభ్రం చేయకపోతే ఆ స్కూళ్ళన్నీ కూడా కంపు పట్టే అవకాశం ఉన్నది. అటువంటి పరిశుభ్రత చేస్తున్న మహిళలకు 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారిని వేధిస్తున్నారు. పాఠశాలలందు 2000